ఫ్రెండ్స్ విష్ యూ మెరీ హ్యాపీ క్రిస్మస్. సో ఈ రోజు అయితే మేము చూసారా ఎంత బాగా రెడీ అయిపోయామో. ఫుల్ నేనే కాదు మా చెల్లి కూడా అన్నమాట. మేము ముగ్గురం ఈ క్రిస్మస్ కి అయితే హాఫ్ సారీస్ వేసుకుందాం అని అనుకున్నాము, అలానే వేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే మేము ఇప్పుడు చర్చ్ కి వెళ్తున్నాం. అండ్ తర్వాత అసలు డే అంతా ఎలా ఉండబోతుందో మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అప్పుడే కాదు, నాకు కొంచెం మేకప్ చేశారు, అందుకని మేకప్ మ్యాన్ కదా నేను చేయలేదు అని మీ చిన్న అమ్మాయి చేసిందండి. ఓకే అండి, అందరికి కూడా థ్యాంక్ యూ. అలాగే యామ్ని ఎక్స్ప్లోస్ కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు అందరు సపోర్ట్ చేయాలి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. సో మేమైతే చర్చ్ కి వచ్చేసాం. మమ్మీ అయితే ప్రేయర్ పెట్టిస్తున్నారు. అంటే ప్రేయర్ టైమ్ లో మన నేమ్ చెప్తూ ప్రేయర్ చేస్తారన్నమాట. మా మమ్మీ అందరి హెల్త్ కోసం ప్రేయర్ పెట్టిస్తున్నారు. సో గాయస్, మా చర్చ్ అయితే ఇలా ఉంటది. మాక్సిమం అందరూ నైటే వచ్చేసారు. నైట్ ప్రేయర్ లో అయితే లైటింగ్స్, డెకరేషన్స్ అన్ని ఉంటాయి, బట్ మాకు అవ్వలేదు, అందుకే మార్నింగ్ వచ్చాం. సో అక్కడ బైబిల్ చదువుతుంటే నేను కూడా ఇక్కడ బైబిల్ వర్సెస్ ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ గాయస్, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ చాలా మందికి కన్ఫ్యూజన్. నన్ను చాలా మంది అడిగారు అసలు ఏంటి అది అని. ఇది హోలీ బ్రెడ్, రౌండ్ అండ్ వైట్ కలర్ లో ఉంటుంది. దీన్ని బైబిల్లో జ్ఞాపకార్థం చేయమని చెప్పారు. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫర్గివ్నెస్. లేటర్ నేను బ్లింకిట్ లో చాక్లెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. క్రిస్మస్ కి 1 డే ముందే నా బర్త్డే. సో ఎవ్రీ ఇయర్ నాకు చాక్లెట్స్ పంచడం అలవాటు. బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే చర్చ్ లో అందరికి చాక్లెట్స్ పంచుతాను. ఇంకా ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. పదండి మనం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసేసుకుందాం. అండ్ గాయస్, ప్రతి చర్చ్ లో 2 ఫాదర్స్ అండ్ 2 బ్రదర్స్ ఉంటారు. అండ్ సిస్టర్స్ అయితే 2 to 8 నంబర్స్ మధ్యలో ఎంతమంది అయినా ఉంటారు. పర్టికులర్ గా నీ నంబర్స్ అనే కాదు, ఇట్ వేరీస్. ఇంకా పదండి మనం డెకరేషన్ చూసి అందరికి చాక్లెట్స్ కూడా ఇచ్చేద్దాం. గాయస్, నాకైతే మా స్కూల్ టీచర్ కనిపించారు. నేను చదువుకునే టైమ్స్ లో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అన్నమాట. నన్నైతే ఎప్పుడు వాటర్ తాకుండా ఇంటికి పంపించేవారే కాదు. మా చర్చ్ వాల్స్ మీద ఉండే ఈ ఆర్ట్ అంతా జీసస్ కి క్రాస్ వేయడాన్ని సింబలైజ్ చేస్తుంది. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని ఇంతమంది మనుషుల్లో ఫాదర్ మనల్ని అసలు గుర్తుపట్టుకుంటారా అని. బట్ ఆయనకి అన్ని విషయాలు గుర్తున్నాయి. నేను ఒకప్పుడు చాలా పెద్ద భక్తురాల్ని, బట్ ఇప్పుడంతా చర్చ్ కి వెళ్ళట్లేదు. అయినా సరే నన్ను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. బయట నుంచి ఇదే మా చర్చ్ అన్నమాట. ఇప్పుడు మనం క్రిస్మస్ డెకరేషన్స్ చూసేద్దాం, పదండి. సో గాయస్, క్రిస్మస్ టైంలో ప్రతి క్రిస్టియన్స్ ఇలా క్రిబ్ అండ్ క్రిస్మస్ ట్రీతో డెకరేట్ చేసుకుంటారు. అసలు ఎందుకు ఇలా డెకరేట్ చేసుకుంటారు అనేది మీకు ఇప్పుడు చెప్తా. మీరు ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే జీసస్, మేరీ అండ్ జోసెఫ్ కి పుట్టినట్టు, కింగ్స్ ఏమో గిఫ్ట్స్ తీసుకొని చూడడానికి వస్తే, షెపర్డ్స్ ఏమో వాళ్ళ షీప్స్ తోనే చూడడానికి వచ్చారు. ఆయన ఎలాంటి లగ్జరియస్ ప్లేస్ లో పుట్టలేదు, ఒక పశువుల పాకలో పుట్టారు. ఇట్ సింబలైజెస్ ఈక్వాలిటీ అండ్ సింప్లిసిటీ. అండ్ అక్కడ ఉన్న స్టార్ స్టోరీ ఏంటి అంటే, ఈ షెపర్డ్స్ వాళ్ళందరికీ దారిని చూపిస్తూ గైడ్ చేస్తూ వచ్చింది. సో ద స్టార్ సింబలైజెస్ గైడెన్స్. ఆ పైన ఏంజల్ ఉంది, తనే గేబ్రియల్. జీసస్ పుట్టక ముందు మేరీ అండ్ జోసెఫ్ కి మెసేజెస్ పంపించడానికి వచ్చేది. సో ఇదన్నమాట మన క్రిస్మస్ స్క్రిప్ట్ స్టోరీ. అందుకే క్రిస్మస్ స్క్రిప్ట్ లో అందరి ఐడల్స్ పెట్టి డెకరేట్ చేసుకుంటారు. అండ్ క్రిస్మస్ ట్రీ కి గిఫ్ట్స్, బెలూన్స్, బాల్స్ ఇవన్నిటితో డెకరేట్ చేసుకుంటారు. అది జాయ్ ని రిప్రజెంట్ చేసేలాగా. సో మా ఇంట్లో కూడా మేము అలానే డెకరేట్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించాను. నేను అండ్ మా తమ్ముడు ఇద్దరం కలిసి క్రిస్మస్ డెకరేషన్ చేస్తామని. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఈసారి క్రిస్మస్ అయితే ఇలా జరిగింది. ఫ్యామిలీ అందరూ ఇంట్లోనే ఉన్నాం. సో ఐ హోప్ నేను క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా వాట్ ఈస్ క్రిస్మస్ అండ్ క్రిస్మస్ స్క్రిప్ట్ లో ఏమేమి ఉంటాయని. ఐ అండర్స్టాండ్. వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. నాకు ఎడిట్ చేయడానికి కొంచెం టైం సరిపోలేదు. మధ్యలో షూట్స్ అవన్నీ పడ్డాయి. బట్ స్టిల్ నేను ఇది మెమొరీగా ఉండిపోతుంది కదా అని వీడియో తీసి పోస్ట్ చేసుకున్నా. మీ అందరికి ఇంకా క్రిస్మస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి. నాకు తెలిసినవి నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేనేమి బొమ్మలు తయారు చేసేయట్లేదు. వాటి మీద కలర్స్ పోతుంటే మళ్ళీ దానికి రీడిఫైన్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ గైస్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అప్కమింగ్ మంచి వీడియోస్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి, ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఈ న్యూ ఇయర్ మీ అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ రేష్మ అలియాస్ యామిని.